హాయ్ రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి సోషల్ స్టడీస్ అనేది వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది మనందరికీ తెలుసు. మనం ఆల్రెడీ పాలిటీలో ఏమేమి చదవాలనేది ఒక టాపిక్ చెప్పాను, అది ఒకసారి చూడండి. అండ్ రైల్వే క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. సో కమింగ్ టు ద టాపిక్ ఇండియన్ హిస్టరీ. సో ఇది చాలామందికి అసలు ఎలా చదవాలో తెలియదు, అండ్ ఎస్పెషల్లీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియదు. ఒక బుక్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు కంటిన్యూగా చదివే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. మరికొద్ది మంది ఏం చేస్తారంటే, సపోజ్ లైబ్రరీకి వెళ్ళాడు అనుకోండి, ఆ బుక్లో ఏ పేజ్ ఓపెన్ అయితే అదే చదువుతాడు ఇక. సో వీళ్ళందరికీ జాబులు రావని చెప్పట్లేదు, వాళ్ళందరికీ నాలెడ్జ్ లేదని చెప్పట్లేదు, బట్ వాళ్ళు జాబులు కొడతారు, వాళ్ళకి నాలెడ్జ్ డెఫినెట్లీ ఉంటుంది, బట్ చదివే ఒక విధానం ఉంటుంది. సో ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ పచ్చడి వేసుకోవాలి, తర్వాత కర్రీ, లాస్ట్కి రసం, ఆ తర్వాత కర్డ్. అంతేగాని ఆకలి అవుతుంది కదా అని ఫస్ట్ కర్డ్ తిని మధ్యలో పచ్చడి వేసుకొని మళ్ళీ లాస్ట్ కర్రీ వేసుకొని తినలేం కదా. సో దానికి ఒక విధానం ఉంటుంది ఏ దానికైనా కానీ. సో చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే, అది ఏం చదవాలో తెలియదు, అండ్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావో తెలియక మొత్తం చదువుతూ ఉంటారు. సో గ్రూప్ 1 లెవెల్ వేరుంటుంది, ఆ డెప్త్ వేరుంటుంది. సో రైల్వే డెప్త్ వేరుంటుంది. మీరు గ్రూప్ 1కైనా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఒకటే బుక్ రిలీజ్ చేస్తాడు ఆథర్. గ్రూప్ 1కి అదే, గ్రూప్ 2కి అదే, గ్రూప్ 3కి అదే, గ్రూప్ 4కి అదే, రైల్వేస్కి అదే, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ బుక్ ఒకటే రిలీజ్ చేస్తాడు, పెద్ద పెద్ద ఆథర్లు కూడా. బట్ అలాంటప్పుడు మనం అందులో ఉండి మనం ఏం తీసుకోవాలనేది మెయిన్ కదా. క్లియర్? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ టాపిక్లో నేను డిస్కస్ చేసేది మాత్రం బానిస వంశం నుండి మొఘల్స్ వరకు ఏం చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలని నేను క్లియర్గా చెప్తాను. మీరు అవి ఒక నోట్బుక్ తీసుకొని ఆ నేమ్స్ రాసుకోండి. వాళ్ళ గురించి మీరు ఏ బుక్స్ చదివినప్పటికీ కూడా అవి చదవడానికి ట్రై చేయండి. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు ఎలా చదవాలనేది. సో చదివే పద్ధతి నేను చెప్తాను, క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ రైల్వే కరెంట్ అఫైర్స్ చేస్తూ ఉన్నాం, రైల్వే క్లాసెస్ చేస్తున్నాం, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మన యొక్క యాప్లో ప్రజెంట్ ఈ ఆఫర్ ఎప్పుడు తీసేసేది తెలియదండి, నా మూడ్ని బట్టి జస్ట్ 200 రూపీస్కే ఇస్తున్నాను. ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్. మీకు ఇది డెఫినెట్లీ మీరు పెట్టిన ప్రతి పైసాకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, బట్ నో వరీ, ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతూనే ఉండండి. నాకు సాధ్యమైనంత వరకు నీకు క్లాసెస్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇండివిజువల్ చూస్తే పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ, రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు 8000 క్వశ్చన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే 50 రూపీస్ ఓన్లీ, ఇది మాత్రం 200. ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. బిఫోర్ దట్ ఏదో 200 కదా మన అకౌంట్లో డబ్బులు చాలా ఉన్నాయి కదా అని తీసుకోకుండా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి ఒకసారి, 1-2 సార్లు. నచ్చితే దెన్ మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోవడానికి ట్రై చేయండి. సో రైట్. సో కమింగ్ టు ద టాపిక్, బానిస వంశం నుండి మొఘల్స్ అనుకున్నాం కదా. ముందుగా బానిస వంశం నుండి స్టార్ట్ చేయండి. సో భారతదేశం ఎప్పుడూ కూడా ఎట్ ఏ టైం బ్రిటిష్ అండర్లో లేదు. ఓకేనా? సో కొంత ఆక్యుపై చేయడం ఇలాంటిదంతా చేశారు. సో అదంతా మనకి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేది ఇండియన్ హిస్టరీ బానిస వంశం నుండి చేయండి. స్లేవ్ డినస్టీ అంటారు. 1206 నుండి 1290 వరకు రూల్ చేశారు. వీరిలో ఆర్డర్ చెప్తాను, 1 by 1 రాజు. కుతుబుద్దీన్ ఐబక్, వీళ్ళందరినీ ఢిల్లీ సుల్తాన్లు అంటారండి. కుతుబుద్దీన్ ఐబక్ గురించి నేర్చుకోండి. ఆ తర్వాత ఇల్టుట్మిష్, ఇతని గురించి నేర్చుకోండి. రజియా సుల్తానా బేగం, ఈమె లేడీ, ఫస్ట్ ముస్లిం లేడీ. నాజీరుద్దీన్ మహమ్మద్ నేర్చుకోండి. తర్వాత గియాజుద్దీన్ బాల్బన్, కైకుబాద్, ఇక్కడ వరకు నేర్చుకోండి. ఈ కైకుబాద్ తర్వాత స్టార్ట్ అయిందే ఖల్జీ రాజవంశం. సో ఇందులో ఏం చదవాలి సార్ అంటే, మీరు తీసుకున్న బుక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ఉంటుంది, మంచి ఆథర్ది కూడా. బట్ అందులో నుండి మనం ఏం చదవాలి అంటే, వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడి వరకు రూల్ చేశారు, వాళ్ళు ఏమైనా కట్టించారా, వాళ్ళు ఏమైనా ప్రవేశపెట్టారా, ఇట్లాంటివి చదవడానికి ట్రై చేయండి.
సో మీరు కొంచెం బేసిక్ సెన్స్ వాడితే చదువుతా అంటేనే అర్థమవుతుంది ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో అది. అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎనీ ఆథర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్సే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అందులో నుండి మన ఎగ్జామ్కి ఏం కావాలో అది తీసుకోవడమే మన గొప్పతనం. ఓకే, రైట్. నెక్స్ట్ ఖల్జీ రాజవంశం. సో ఖల్జీ రాజవంశం కనుక చూస్తే మనకి 1320 వరకు రూల్ చేశారు, 1290 to 1320. ఇందులో జలాలుద్దీన్ ఖల్జీ గురించి నేర్చుకోండి. జలాలుద్దీన్ ఖల్జీ తర్వాత అల్లావుద్దీన్ ఖల్జీ గురించి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే అల్లావుద్దీన్ ఖల్జీ ఫేమస్ రూలర్ అండి. తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ షా, నాజీరుద్దీన్ ఖుస్రూ షా. ఈ ఖుస్రూ షా తర్వాత స్టార్ట్ అయిందే తుగ్లక్ వంశం. మీకు ప్రతి రూలర్ గురించి చెప్తా ఉన్నాను, పేరు ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు, ఆర్డర్ అదే. ఓకేనా, తుగ్లక్ వంశం. సో మీకు ఇది ప్రిపేర్ చేసింది నేను ఒక ఇంగ్లీష్ ఆథర్ బుక్ నుండి ప్రిపేర్ చేశాను. సో చాలా నీట్గా ఉంటుంది. సో తుగ్లక్ వంశం తర్వాత 1320 to 1414 వరకు రూల్ చేశారు. గియాజుద్దీన్ తుగ్లక్ నేర్చుకోండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ నేర్చుకోండి. సారీ, ఇక్కడ నెంబర్ మిస్ అయినట్టున్నది, 51, 1351. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్ 2, నజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లకు. ఈ నజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ తర్వాత స్టార్ట్ అయిందే సయ్యద్ వంశం. మీరు బ్రిటిషర్స్ని ఇలా ఇన్వాల్వ్ చేయకండి, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ వరకు ఇన్వాల్వ్ చేయకండి. మీరు జస్ట్ వీళ్ళ గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ క్రమంలో ఎక్కడైనా బ్రిటిషర్స్ ఉంటే మెన్షన్ చేసుకోండి అంతే. నెక్స్ట్ సయ్యద్ వంశం 1414 to 1451. ఇందులో కిజర్ ఖాన్ సయ్యద్, నెక్స్ట్ వచ్చేసి మనకి ముబారక్ షా సయ్యద్, మహమ్మద్ షా సయ్యద్, అల్లావుద్దీన్ ఆలం షా సయ్యద్. ఈ అల్లావుద్దీన్ ఆలం షా సయ్యద్ తర్వాత స్టార్ట్ అయిందే లోడీ వంశం. సో ఈ లోడీ వంశంలో చూస్తే బహలూల్ లోడీ, సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ తర్వాత మొఘల్ సామ్రాజ్యం. సో మొఘల్ సామ్రాజ్యం కూడా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చదవండి. ఈ మొఘల్ సామ్రాజ్యంలో చూస్తే బాబర్తో మొదలైంది, మనందరికీ తెలుసు. బాబర్ గురించి నేర్చుకోండి. సో మొఘల్ మీద మనం ఇంతసేపు పెట్టిన దానికంటే కొంచెం ఎక్కువ టైం ఎఫర్ట్ చేయాలి, కొంచెం క్లియర్గా చదవడానికి ట్రై చేయాలి. సో బాబర్ తర్వాత మనం చూస్తే బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత చూస్తే అక్బర్ వచ్చాడు. అక్బర్ గురించి నేర్చుకోండి. సో అక్బర్ గురించి చూస్తే మనకి మన్సబ్దారీ సిస్టమ్ ఇట్లాంటివన్నీ ఏమైనా ప్రవేశపెట్టారా, ఇట్లాంటివి ఏమైనా కట్టించారా, అట్లాంటివన్నీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఏమైనా మంచి పెద్ద వార్లలో పాల్గొన్నారా. జహాంగీర్ తర్వాత షాజహాన్. సో చూడండి, చాలా నీట్గా ప్రిపేర్ చేశాను. నేను అదే చెప్తున్నాను, ఏ ఆథర్ అయినా అన్నిటికీ ఒకటే బుక్ రిలీజ్ చేసినప్పుడు మనం అందులో నుండి ఏం కావాలి. సో గ్రూప్ 1 వాడు అదే చదువుతాడు, రైల్వే గ్రూప్ డి వాడు అదే చదువుతాడు. బట్ గ్రూప్ 1 ఎగ్జామ్కి తేడా ఉంది, గ్రూప్ డి ఎగ్జామ్కి తేడా. సో వానికి వీనికి ఏం కావాలో అనేది తెలిసి ఉండాలి. క్లియర్? అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది మనం చెప్తే మీకు ఎక్కుతలేదు. ఔరంగజేబ్ తర్వాత బహదూర్ షా, జహందర్ షా, ఫారూక్ సియర్, మహమ్మద్ షా. ఈ మహమ్మద్ షా దగ్గరే మనకి నిజాం ఉల్ ముల్క్ ఉండేవాడు. ఎగ్జామ్లో అడుగుతాడు, నిజాం ఉల్ ముల్క్ ఏ మొఘల్ చక్రవర్తి దగ్గర ఉండేవాడు? మహమ్మద్ షా. నెక్స్ట్ అహ్మద్ షా, ఆలంగీర్ 2, షా అలం 2, అక్బర్ 2, బహదూర్ షా 2. సో బహదూర్ షా 2 చూసినట్లయితే మొఘల్ వంశంలో చివరివాడు. బహదూర్ షా 2 బాబర్ 1526లో వస్తే మనకి బహదూర్ షా 2 అనేది 1857లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అణిచివేస్తూ ఉంటారు కంప్లీట్లీ. అప్పటికే మనకి మహమ్మద్ షా వరకు మొఘల్ సామ్రాజ్యం అనేది కొద్దిగా ఉంటుంది. ఆ తర్వాత నిజాముల్ ముల్క్ ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చేసి అసఫ్ జాహీ వంశాన్ని స్థాపిస్తాడో ఇక అప్పటికి కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. బట్ నామమాత్రంగానైతే ఉండేవాళ్ళు, ఏదో ఢిల్లీ ముఖంగానే, ఢిల్లీ క్యాపిటల్ చేసుకొని అక్కడ
ఏదో రాజులు అన్నట్టు ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళని అట్లా ముందు పెట్టి వెనక నుండి అంతా నడిపించేది వీళ్ళు. ఎప్పుడు ఆఫ్టర్ మహమ్మద్ షా డెత్. బట్ ఎప్పుడైతే బహదూర్ షా సిపాయిల తిరుగుబాటు జరిగిందో అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ సీరియస్గా ఉన్నారు అన్నట్టు. ఎట్లానే తొక్కాలి అనే ఆలోచనతోటి కంప్లీట్ అణిచివేయడం జరిగింది. అప్పటికే ఏదో అట్లా చాలా ఏజ్డ్ పర్సన్ బహదూర్ షా టూ ఏజ్డ్ పర్సన్. సో బహదూర్ షా టూని కూడా మనకి ఏమంటారు అరెస్ట్ చేయడం అంటే నిర్బంధించి రంగూన్ జైలుకి పంపుతారు. అక్కడే 1862లో మరణిస్తారు. సో ఈ బహదూర్ షా టూ తర్వాత ఇక మనకు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈయన కంప్లీట్లీ. సో ఇది జరిగిన తర్వాత ఏం చేయాలనేది మీకు మేబీ రేపు లేకపోతే ఎల్లుండి ఇంకో వీడియో చేస్తాను. సో చదివే పద్ధతి ఇది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, ఒక బుక్ అనేది ఆథర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలీజ్ చేసినప్పుడు ఒకటే బుక్ ఇచ్చినప్పుడు అందులో నుండి మన ఎగ్జామ్కి ఏం కావాలో తీసుకోవడం అనేది మన టాలెంట్ అది. ఓకే, సో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం ఎంతవరకు చదవగలం, 1000 గంటల క్లాసెస్ వినగలమా, 1000 మాక్ టెస్ట్లు రాయగలమా అనేది కొంచెం మీరు కొద్దిగా బ్రెయిన్ ఉన్నా ఆలోచించవచ్చు డెఫినెట్లీ. ఓకే, సో ప్రాపర్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు క్లాసెస్ ఉపయోగపడే క్లాసెస్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.